నమస్కారం. నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. కొండపల్లిలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షా పుకారి ఖాదీ బాబా దర్గా 428వ ఉర్సు మహోత్సవాలు అంగరంగ వైభవంగా విద్యుత్ దీప కాంతుల అతిరథ మహారథుల సమక్షంలో ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. అన్న సంతర్పణ కార్యక్రమాలు లక్షలాది జన సందోహంతో కనుల పండుగగా గత 2 రోజులుగా జరుగుతున్న ఈ ఉత్సవాలు చివరి రోజైన శనివారం రాత్రికి శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్, ఎంపీ కేశినేని శివానందుల రాకతో మరింత శోభను సంతరించుకోనుంది. కులమతాలకు అతీతంగా ఎంతోమంది భక్తులను కలిగి ఉన్న ఈ దర్గా దర్శించదగినది. ఎందరో దర్శించి కోర్కెల ఫలాలను ఆస్వాదిస్తున్నారు. हेलो जाएंगे चलो ఫస్ట్ కౌంటర్ దగ్గర ఉన్న దయచేసి సయ్యద్ గారి 482 ఉత్సవోత్సవ సందర్భంగా బందోబస్తు ఏర్పాటు పర్యవేక్షించడానికి సిఐఆర్ మేము రావడం జరిగింది. మా సిబ్బందితో రేపు జరగబోయే గంధోత్సవానికి బందోబస్తు ఏర్పాటు జరిగిందని, ఎటువంటి ఎవరికి ఇబ్బంది కలగకుండా బ్యారికేడ్స్ కూడా కట్టడం జరిగింది. అంతా వచ్చి సక్రమంగా స్వామివారిని దర్శించుకుని వెళ్ళవలసిన కోరుచున్నాం. సో మరి ఎంతమంది సిబ్బంది? సుమారు 100 మందితో మేము బందోబస్తు ఏర్పాటు జరిగింది. ఓకే సార్. అండి, ఈరోజు ఏదైతే సయ్యద్ షా బుఖారీ బాబా గారి దర్గా ఉర్సు మహోత్సవం 428వ ఉర్సు మహోత్సవం ఉందో
ఈ ఉర్సు మహోత్సవానికి ఆంధ్ర రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారు ఆయన స్వయాన ఆయన విచ్చేసి రేపు ఉమ్రా ప్రయాణం ఉండగా కూడాను ఈరోజు అర్ధరాత్రి ఉదయం 3:30 గంటలకు ఆయన యొక్క ఫ్లైట్ ఉన్నా కూడా కానీ కేవలం ఇక్కడ దర్గా ఉర్సు మహోత్సవానికి కూడాను నేను వచ్చి వెళ్ళాలి అని చెప్పేసి ఆయన నంద్యాల నుంచి ఇక్కడికి వచ్చి రోడ్డు మార్గం ద్వారా మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఆయన యొక్క ఏదైతే చిత్తశుద్ధి ఉందో మైనార్టీల పట్ల, మైనార్టీలో అన్ని వర్గాల ప్రజలకు అన్ని విధాలుగా కూడాను నేను ఆదుకుంటాను అని చెప్పేసి ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి రాత్రనక పగలనక ఆయన ఎంతో కష్టపడుతున్నారు. ఆయన యొక్క కష్టానికి ఏదైతే ప్రతిఫలం ఉందో ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క అమరావతి రాజధాని, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అన్న దిశగా ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి, దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి, రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు సైతం కూడాను అందరూ ఆనందంగా ఉండాలని చెప్పేసి ఈరోజు అనంత కరుణామయుడు అపార కృపాశయుడు అయినటువంటి అల్లా సుబ్హానహు తాలా యొక్క ప్రియ శిష్యులైనటువంటి హజరత్ షా బుఖారీ బాబా గారి యొక్క ఉర్సు మహోత్సవంగా ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయము. ఖచ్చితంగా ఏదైతే దర్గాకి సంబంధించినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిలో ఎన్ఎండి ఫారూక్ గారు మంత్రివర్యులు మాట్లాడుతూ ఎక్కడ ఎటువంటి సమస్య వచ్చినా కానీ పూర్తిగా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేశారు. ఆయన ఇక్కడ విచ్చేసినందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు అందరి తరఫున కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా గతంలో 2017-18 సంవత్సరంలో చూసుకుంటే కనుక కర్నూలులో ఒక పెద్ద ఇజ్తిమా ఒకటి జరిగితే అక్కడ దాదాపు 10 కోట్ల రూపాయలు అప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలోనే అక్కడ ప్రత్యేక నిధులు అనేది కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మీరు చూసుకుంటే కనుక ఆత్మకూరులో నిన్న, ఇవాళ మరియు రేపు ఒక 3 రోజుల ఇజ్తిమా అనేది కొనసాగుతుంది. అదేవిధంగా ఇక్కడ మన నంబూరులో కూడాను ఒక పెద్ద కార్యక్రమం కూడాను ఉంది. ఇటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడాను రాష్ట్ర ప్రభుత్వం మేము మైనార్టీలకు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాము అని చెప్పేసి ఒక సైలెంట్ మెసేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రానున్న రోజుల్లో ఏదైతే ఈ దర్గాలు ఉన్నాయో, లేకపోతే దర్గాలకి సంబంధించినటువంటి ఉర్సు మహోత్సవాలు ఉన్నాయో వీటికి కూడాను తగినటువంటి న్యాయం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.